లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అటెళ్ళి ఎవరన్నా రౌడీలు ఉన్నారని చూడు. ఇక్కడికి రౌడీలు ఎందుకు వస్తారు బాబు? ఏమో చెప్పలేం. నాన్న రౌడీలు పంపినా పంపుతాడు. నువ్వు ఆ పని చేయి, నెత్తి మీద చెంగు కప్పుకో. శుభమాని పెళ్లి చేసుకుని నెత్తి మీద చెంగేసుకోమంటావేంటి బావా? అబ్బా నేను చెప్పేది విను. ఎవరు లేరు, పదండి పదండి. రా. సార్ మీరే నన్ను కాపాడాలి సార్. ఏమిట్రా ఇది? ఏమైందిరా? మా అమ్మ నాన్న ఇంట్లోంచి తరివేశారు సార్. వాళ్ళు చెప్పిన మాట వినుండవు, అందుకే తరివేసి ఉంటారు. అవును సార్, అందుకే దేవుడు లాంటి వారని మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్. అసలు ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఒక అమ్మాయికి మనసిచ్చానండి. ఆ. ప్రేమించడం తప్పా సార్? తప్పులేదే. ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయొచ్చా సార్? చేయకూడదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా సార్? తప్పు కాదురా. మీరే మా నాన్న స్థానంలో ఉంటే ఏం చేసేవారు సార్? నేనైతే క్షమిస్తాను, కానీ నాకున్న అభిప్రాయాలు మీ నాన్న వాళ్ళకు ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే నేను చేసిన పని మీ అబ్బాయి చేస్తే క్షమిస్తారా సార్? ఎందుకు క్షమించను? గాంధీ గారి మీద ఒట్టు. అలాగేరా, ఒట్టు. ఒరే కృష్ణమూర్తి, మీ నాన్నగారు క్షమించేశారు. లైన్ క్లియర్, రండి. ఇంతకంటే వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. పెళ్లి చేసుకుని ఫ్యాక్టరీ కట్టుకుని చల్లగా కాపురం ఉండ. నిన్ను బాబోయ్! బాబా దేవుడు కుంకో. ఇవాళ ఉగాది కదా, వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురావా? బాబా సాయంత్రం త్వరగా వచ్చే, ఇద్దరం బయటకు వెళ్దాం. అలాగే. అన్నయ్య ఉగాది పచ్చడి. అబ్బా నా ఫ్యాక్టరీ ప్రారంభంలోగానే చేదుగా పుల్లగా ఉంది. నాకదేం తెలీదు. పండుగ నాడు కూడా పాత చీర కట్టుకోమంటారా? మీ తమ్ముడు వస్తున్నాడు, జీతం అడగండి. తమ్ముడు. ఏంటన్నయ్య? మీ వదిన జీతం. తమ్ముడిని జీతం అడగాలని నాతో చెప్తారు గాని ఎదురుగా ఉంటే అడగరే. ఇదిగో 60 రూపాయలు. ముష్టి 60 రూపాయలు ఏం చేసుకోవడానికి? చీర రాకపోయినా కొత్త లంగాయినా వస్తుంది కదా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని ఏం చేస్తాం? ఏంటి బాబా ఇప్పుడే వచ్చేది? ఇందాక ఎంత మంచి వెన్నెలు కాసిందో తెలుసా? ఆ వెన్నెల్లో మన ఇద్దరు హాయిగా షికార్కి వెళ్ళుంటే ఎంత బాగుండేది. అమ్మో ఈ టైంలో మా ఊళ్ళో తాస్పాలు తిరుగుతాయి. వదులు, చెమట కంపు కొడుతుంది. నువ్వు బాగా మారిపోయావు బావా. ఏం చేయని చెప్పు. ఈ ఫ్యాక్టరీ నాకు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. అది పూర్తి అవ్వాలిగా. ఇవన్నీ ఎప్పుడు ఉండేవగా. అలా తీసేయకు. ప్రస్తుతం ఇదే నా పార్ట్నర్. అంటే నేను కాదా? అదే నువ్వు నా అర్ధాంగివి, లైఫ్ పార్ట్నర్. బావా మన ఇద్దరం ఊటీకి హనీమూన్కి వెళ్దామా? ఇది మంచి సీజన్ అంట, అక్కడ ఫ్లవర్ షో కూడా ఉంటుందట. ఫ్లవర్ షో? అరే సినిమాలో చూసి అనుకుంటున్నావా? అదంతా కెమెరా ట్రిక్. కాగితం పూలు తగిలిస్తారు. పైగా ఇప్పుడు ఊటీలో 0 degrees టెంపరేచర్ ఉంటుంది. అమ్మో చలిబుడి చచ్చిపోతాం. హనీమూన్కి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పరాదు. మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి జాలీగా తిరిగొద్దామని ఉత్తరాలు మాత్రం రాసావు. నేను రాశానా? రాయలేదు. ఉండు. చదువు.
నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం నాకు ఒక యుగంలా ఉంది. రాత్రుళ్ళు కళ్ళు మూతలు పట్టం లేదు. కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇక్కడ చూడు, మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి వెళ్దాం. అబ్బా అప్పుడేదో పరాగ్గా రాసి ఉంటాలే. అవును, వీటన్నిటిని ఇలా కట్టకట్టి దేశావేంటి? అంటే నేను నీకు రాసిన ఉత్తరాలను చిచ్చి పారేసావా? అవి మా ఇంట్లో ఆవు తినేసింది. ఇప్పుడు నన్ను ఊటీకి తీసుకెళ్తావా లేదా? సరే తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. గట్టిగా కట్టు, 2 ముళ్ళు ఎక్కువైనా పర్వాలేదు. అలాగేనండి, గట్టిగానే కడుతున్నాను. పడతారు. మావయ్య, రుక్మిణి. ఆహా, ఇల్లు వదిలేసి వచ్చిన అమ్మాయి ఏమాయనా? రామారా. మా మావయ్య, అత్తయ్య, లక్ష్మి. సుభద్ర. మన ఇద్దరం ఎవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. మావయ్యకి చాలా కోపం వచ్చింది. వెళ్ళి క్షమించమని అడిగా. వీళ్ళు ఎప్పుడు ఊటీ చూడలేదు, అందుకే మనతో పాటు రమ్మన్నా. ఆ మాటలతో నయమైపోతుంది, త్వరగా పడేకండి. అందరూ జాగ్రత్తగా కూర్చోండి, నాకు స్పీడ్ గా తోలడం అలవాటు. ఓకే, లేవరా. ఇదిగో వ్యాన్ కి సంబంధించిన కాగితాలు ఉన్నాయా? లేకపోతే నా ఉద్యోగం పోద్ది. అన్ని కరెక్ట్ గా అయితే బయలుదేరు. ఓహో, ఈ డ్రైవింగ్ చూస్తుంటే తిరిగి రావడం కష్టమే. అప్సకున్న మాటలు నువ్వును. ఓకే, కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ రూమ్స్? నో రూమ్స్. అలా అనకండి సార్, మొత్తం ఊటీ అంతా తిరిగాం, ఎక్కడా రూమ్స్ దొరకలేదు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చూడండి. వీ హ్యావ్ ఓన్లీ కామన్ రూమ్స్. 10 beds in 1 room. సార్ ఒక్క సింగిల్ రూమ్ అన్న చూడండి సార్. కృష్ణమూర్తి, ఏదో రూమ్ తీసుకోయా, చలికి వడికి సస్తున్నావు. ప్లీజ్ గివ్. సార్ ఇంకే సోడా కడికిమా? కడికాదు. అమ్మయ్యా, మొత్తానికి రూమ్ దొరికింది. త్వరగా పడుకోండి, పొద్దునే లేవాలి. అందరూ ఈ రూమ్ లోనే పడుకోవాలా? అందరం సరదాగా కౌరులు చెప్పుకుంటూ జాలీగా నిద్రపోవచ్చు. ఏంటిది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇదేనా మన హనీమూను? దీనికోసమే నేను ఎంతకాలం ఎదురు చూస్తూ కళ్ళకంది. దీనికన్నా పట్టుసీమ శివరాత్రి జాగరణే మేలు. అందరం ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళని వదిలేసి రావడానికి నాకు కష్టం అనిపించింది. అవునులే, నేను మీతో నవ్వుతూ మాట్లాడాలని, కనీసం మీతో ఒంటరిగా గడపాలని మీకు అసలు అనిపిస్తేగా. చచ్చా, ఈ మాత్రానికే కన్నీళ్లు పెట్టుకోవాలా? రేపు మన ఇద్దరం ఒంటరిగా బయటికి వెళ్తున్నాం. అబ్బా, ఎలాగైతేనే మనం తప్పించుకోగలిగాం. ఈ రోజు సాయంత్రం వరకు హాయిగా హ్యాపీగా గడపచ్చు. ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళందరినీ వదిలొచ్చినందుకు వాళ్ళు అంత తిడతారు. అబ్బా, ఈ ఒక్కరోజైనా వాళ్ళు మర్చిపోబావా? అందుకేగా వాళ్ళు మధుకు అప్పచెప్పాను. బాసు బాసు, మోసపోయి ఏంట్రా? మీ మావయ్య ఊపిరంతగా చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైందిరా? పరీక్ష ఆస్తమా, డాక్టర్ కోసం కబుర్ చేశాం. అక్కడ నీ గురించి అందరూ వెతుకుతున్నారు. పద బాసు, వెళ్దాం. తాతయ్య, నాకు భయం వేస్తుంది తాతయ్య. ఊటీ కొద్దని నెత్తి నోరు మొత్తుకున్నాను వింటేగా. డాక్టర్ ఎలా ఉంది?
మీరేనా వీరిని తీసుకొచ్చింది? ఈ ఆస్తమా పేషెంట్ ని ఊటికి ఎందుకు తీసుకొచ్చారండి? అరగంట లోపల తీసుకెళ్ళకపోతే ప్రాణానికే ప్రమాదం. అప్పుడే వచ్చేసారేంట్రా? ఏమ్మా ఎలా జరిగింది డ్యూటీ ప్రయాణం? బ్రహ్మాండంగా జరిగింది మావయ్య. ఆ. సెపరేట్ సెపరేట్ కార్లు, సెపరేట్ గదులు, గంటకోసారి బోట్ ప్రయాణాలు, గ్రూప్ ఫోటోలు, అబ్బబ్బబ్బా. పైగా ఇప్పుడు చేపలు మింగటానికి వెళ్తున్నాం. చేపలు మింగడం ఏంట్రా? అదే నాన్న మావయ్యకు ఉబ్బసం కదా, ఆ. చేప మందు మింగించడానికి హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకున్నాం. బాగుంది. మెల్లగా మెల్లగా. అది కాదండి, పిల్లలేదో సరదాగా ఉట్టి పెడుతుంటే ఉబ్బసం వ్యాధితో బాధపడుతాను మీరెందుకు వెళ్ళట్టు? ఎక్కువ తగ్గకండి సార్. చేప మందు మింగేవరకైనా మీరు అయ్యా ఈడు బిన్నెల దెబ్బ దగ్గర దొంగసారా కాస్తున్నాడండి. నిజమేనా? ఏ కాయకూడదా? నీ పర్మిషన్ కావాలా? ఈ ఏరియాలో దొంగసారా కాయాలన్నా, దొంగ ఓట్లు వెయ్యాలన్నా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవాలన్నా నేనే చెయ్యాలి. కారు చాగింది ఎవడో చూడరా. అలాగేనండి. మీ బామ్మర్ది గారండి. రే బామర్దే దిగిరా. నీ వల్ల కాదంటే ముందే చెప్పొచ్చుగా, నా ఏడిపోయి నేర్చేవాడిని. ఏట్రా తమ్ముడు, ఏటైంది? చూడవే బావ నా చేత బిస్కెట్ ప్యాకెట్ పెట్టిస్తాను కదా, అది ఇంకెవరికి శాంక్షన్ అయింది. రే బిస్కెట్ ఫ్యాక్టరీ ఎందుకురా, బీర్ ఫ్యాక్టరీ పెట్టుకో, లేకపోతే బీడీ ఫ్యాక్టరీ పెట్టుకో, మన లెవెల్కి సరిపోతుంది. ఏటి సరిపోయి సీపర్ కట్ట, ఆడికి బిస్కెట్ ఫ్యాక్టరీ కావాలట. టౌన్ మందే ఏడవకరా. ఆ టౌన్ మందే కానీ ఫ్యాక్టరీ వాడిదైంది. నీకు వచ్చేలా చేస్తాన్రా. ఏంటి చేసేది? మాకు చెంగు. ఇదిగో ఆ మున్సిపల్ చైర్మన్ మనోడన్నావుగా, వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ ఫ్యాక్టరీ మా తమ్ముడికి వచ్చేలా చూడు. వంట తగిలేస్తుంది కానీ సలహాలు బాగానే ఇస్తుంది. వస్తాను సార్. అరే చెల్తున్నావయ్యా, అటెస్టులు ఇచ్చావేందయ్యా? ఆవిడ మా కమిషనరు వైజయంతే. ఇతనా ఆయన కేర్ ఆఫ్ నాకు, నా కేర్ ఆఫ్ ఆయనకు తెలుసులేండి. ఏదో పెద్ద పని ఉంటే కానీ నువ్వు రావే. ఏంది కథ? వీడు నా బావమరిది బిస్కెట్ ఫ్యాక్టరీకి అప్లై చేశాడు. అదెవరో అనామకుడికి శాంక్షన్ చేశారట కదా, కనుక్కుందాను వచ్చాను. అనామకుడి కాదు, అర్హుడికే శాంక్షన్ చేశాం. నేను నిన్ను అడగలేదు, అతన్ని అడిగాను. నువ్వు ఆయన అడిగినా ఆయన నన్నే అడుగుతారు, అందుకే చెప్పాను. ఇంతకీ ఎవరికిచ్చావు మదే? సార్, ప్రభుత్వం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టింది. గోల్డ్ మెడల్ సాధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నిరుద్యోగుల కోసం, కానీ అడ్డదారులో పాస్ అయిన అడ్డగాడిదల కోసం కాదు. వస్తాను సార్. ఏంటి అది? ఏంటా ఉద్దేశం? దాని తల్లో పిల్ల వెంట్రుకు కూడా ఎవరం పీకలేమయ్యో, దానికి ఎదురెళ్ళలేం. ఊరుకో. అదంతా నాకు తెలీదు, మా వాడికి ఫ్యాక్టరీ కావాలంతే. సరే ఒక పంచి, ఆ ఫ్యాక్టరీ ఎవరికి శాంక్షన్ చేశారో కనుక్కుంటాను. ఆడి మొఖాన 10 రూపాయలు ఎక్కువ బస్ కొనుక్కో. 90.3 సరిగ్గా రాసుకో. ఎవర్రా వాళ్ళు? మన ఫ్యాక్టరీకి వచ్చి హద్దులు కొలుస్తున్నారు. అమ్మాయికుడా, లోన్ కోసం బ్యాంకుకి అప్లై చేశాం కదా, వాళ్లే వీళ్ళు. హలో సార్, నమస్తే. దున్నపోతు. ఎవరండి మీరు? కడ్డపల్లికి చెంచు రామయ్య గారి మనిషి. వాడెవడు? టాపీ మేస్త్రియా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ స్థలంలో కడుతున్న ఫ్యాక్టరీని, ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన పర్మిషన్ ని కొనడానికి వచ్చాం. ఈ ఫ్యాక్టరీ అమ్ముతారని ఎవరు చెప్పారు నీకు? గౌరవంగా అమ్మితే డబ్బిచ్చుకుంటాం, కాదని ఎదిరిస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాం. నా స్థలంకి వచ్చి నన్నే బెదిరిస్తావా? ఎవరా నువ్వు?
దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొరుకుని కూర్చోాలి. ఫ్యాక్టరీ సంగతి మర్చిపోయి రేపు వచ్చి డబ్బు తీసుకో. ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. బాబ్జీ నా క్యారెక్టర్ తెలుసా? ఈ ఊళ్ళోనే ఏం చెప్తే అది జరుగుతుంది. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే ఈ ఆఫీసర్ అయినా అక్కడ పెట్టాల్సిందే. ఇది నా మాట కాదు, ఊర్లో అందరూ అంటారు. వదిలే మ్యాటర్ కొద్దాం. మా వాడు ఏదో ఆశపడ్డాడని, ఎలాగో నువ్వు ఫ్యాక్టరీ కట్టలేవని. అంటే ట్రెండ్ మారింది. నేనేం చేయను, నిన్నేం చేయను, కానీ నీ చేత ఈ ఫ్యాక్టరీ నాకు కొత్తనిపిస్తాను. నేనే వాడగాను. మీ ఇష్టం వచ్చినంత డబ్బిచ్చి ఈ ఫ్యాక్టరీ కొనండి అని నీ నోటితోనే అనిపిస్తాను. అదే ఈ చర్చలో మీకు బెస్ట్. ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు, చేసి చూపిస్తాను. 36, 37, 38. కానీ ఏమైందిరా? వెంటనే బస్ ఆపించు. బస్ ఆపడు బస్సు. డ్రైవర్ బస్ ఆపు, డ్రైవర్ బస్ ఆపు. ఏంట్రా? మన సిమెంట్ కొట్ట లోడ్ చేస్తుంటే ఆ చెంచురామయ్య గారి బామ్మర్ది మనుషులు వచ్చి కొట్టి తీసుకెళ్లిపోయారు. ఎటు? అటు. డ్రైవర్ గారు బస్సు అటు పోనీయండి. బస్సు నీ సొంతం అనుకుంటున్నావా? అమ్మలారా అయ్యలారా, ఇది హైజాకింగ్ కాదు, బెగ్గింగ్. ఆ సిమెంట్ పోతే మా ఫ్రెండ్ ప్రాణాలు పోతాయి. దయచేసి బస్సు అటు పోనీమని చెప్పండి ప్లీజ్ ప్లీజ్. డ్రైవర్ గారు పాపం సాయం చేయండి. పెళ్లి కూతురు కూడా చెప్తోంది. ప్లీజ్ పోనీయండి సార్. అమ్మాయి వదలరా, గొంతురా. బ్రహ్మాండం బ్రహ్మాండం. అందరండి బస్సు బయలుదేరాలి. సూపర్ బయట జరుగుతుంది, చూసిపోదాం. బాబోయ్, వదలరా లేకుంటే లాగేస్తా. వాసు తప్పమ్మా, కొత్త పెళ్లి కూతురివి, ఇంకా శోభనం కూడా కాలేదు. ఇలా నువ్వు మీరుండండి, ఏం కొడుతున్నాడండి హీరో? ఏంటంటుంది? ఓహో తమకు చెవుడా? శుభం అనమ్మా. కొడుతున్నాడు, గుద్దుతున్నాడు, వంగుతున్నాడు. అనమ్మా నీ ఇష్టం వచ్చేటాను. వస్తారా రారా, లేదా బస్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతాను. ఫైట్ పుట్టేదాకా వెళ్ళడానికి వీల్లేదు. ఏ తెలుగు సినిమాలో చూసావు తల్లి నువ్వు ఈ సీను? రక్షించు. అబ్బో అబ్బో కృష్ణమూర్తి రక్షించు. అయిపోద్ది. ఏంటి వచ్చినది? వాడు గోదట్లో ముంచుండు చెప్పాలని ముంచుతున్నావు. ఏడవకురా, టౌన్ మందే. టౌన్ మందే. వీపు నాదని వాడు చదువు బాధాడు. అసలు ఎవరన్నా మీ బాగున్నామంది? ఆలు తెలుసు ఈలు తెలుసు రెచ్చుకుపోయాడు. ఏం పీకడ చివరి కట్ట. ఆ ప్రయత్నం మీదే ఉన్నాను.
ఈసారి తప్పకుండా పడైపోతుంది. ఏటైపోయింది సొమ్ములో నీళ్లు? నమస్కారం చంద్రబాబు గారు. నీ ఒట్టి నమస్కారాలు ఎవరికి కావాలయ్యా? కొన్ని పాన్ పదార్థం వస్తారా? తినే మూడ్లో లేను. ఏ ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ విషయంలో నువ్వేమైనా సాయం చేయగలవా? చిన్న ఫ్యాక్టరీ కోసం మీలాంటి పెద్దవాళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారో నాకు అర్థమైతే అవట్లేదు. వీడు చిన్న ఫ్యాక్టరీ వద్దురా, పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకో, మన లెవెల్కి సరిపోతుందని చెప్తే వింటేగా. ఇంతకీ ఆ ఫ్యాక్టరీ కడుతున్న స్థలం ఎవరిదంట? చిన్న అనే ఫ్రీడమ్ ఫైటర్ కి ప్రభుత్వం ఇచ్చి తెచ్చిన స్థలం. చిన్న ఎవడు? రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రకాశం గారు. ఇందాక చిన్న అన్నావు, ఇప్పుడు ప్రకాశం అంటున్నావు. వాడు అసలు పేరేంటయ్యా? ప్రకాశం చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ముద్దుగా చిన్న అని పిలిచి వచ్చాడంట. గవర్నమెంట్ ఆ పేరుతోనే పట్టా ఇచ్చి వచ్చింది. బాగుంది బాగుంది. ఒక మనిషికి 2 పేర్లు, చిన్న ప్రకాశం. ఆ పన్పరగిప్పు. ఎక్కడికి పారిపోతున్నానా? నేనా? భలేవారు సార్ మీరు. లోన్ వచ్చిందని తెలిసి మా వాడికి చెప్పడానికి వచ్చాను. లోన్ వచ్చిందా? అది నిన్న వచ్చిందని చెప్పావుగా. నేనన్నానా? నిన్నన్నానా? మొన్నని నిన్నని ఉన్నాను, నేడని నిన్నని అన్నాను. ఓరిని అబ్బ కడుపు మాడా, చెప్పేదేదో సరిగా చెప్పు. మీరు పొరపాటు పడ్డారు సార్. ఇవ్వాలని నిన్నన్నాను. నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే రకం అయితే నేను అమావాస్య రోజు చంద్రుణ్ణి చూపించే రకం. అబ్బులు డబ్బులు అరే ఈ రోజు వస్తాయని చెప్తున్నాగా. అబద్ధం. అబ్బులు ఏసేసి కొరికేసి నరికైనా, నరికేసి కొరికేసి ఏసైనా. ఓరి నీ హైట్ సగానికి నరక. నన్ను ఏసేసి నరికేసి చిచ్చేస్తే నీకే వస్తుందిరా. అడుగో పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు. లోరుగా అయితే వచ్చేస్తుంది. కృష్ణమూర్తి లోరు వచ్చేసింది. ఇక్కడే ఉన్నారా? సంతకం పెట్టండి. అదేంటయ్యా బేస్ అట్ట మాడిపోతుంది. లోన్ ఏమైనా తక్కువ వచ్చిందా ఏంటి? నో. అదేంటయ్యా ఆంబోతుంది రంకేసి వెళ్ళిపోతున్నాడు. ఏమైంది? అసలు ఈ స్థలం నీది కాదు. ఫ్యాక్టరీ ఎలా కట్టావు? మొత్తం కూల్చి పారేస్తామని మున్సిపాలిటీ నుంచి నోటీస్ వచ్చింది. అమ్మో, ఈ ఫౌండేషన్ నాది, ఈ ఇటుకలు నాయి, ఈ సిమెంట్ నాది. నా డబ్బంతా పోయిందిరా దేవుడు. ఈ ఫ్యాక్టరీ అయిపోతే నా బాకీ ఎట తీరుతారా దేవుడు. అయితే ఈ డబ్బు కూడా గోవిందాయేనా?